నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 25వ వచనము. దేవుడు నెమ్మది, శాంతి, సమాధానము, దీవెన, ఆశీర్వాదాలు అనుగ్రహించువాడు. తన బిడ్డలకు అనగా ఆయనకు విధేయత చూపు వారికి భూమి మీద విశ్రాంతిని అనుగ్రహించును. దేవుని అందు నిద్రించు వారికి కూడా విశ్రాంతిని అనుగ్రహించును. ఈ లోకంలో ఏ మనుషుడికైనా విశ్రాంతి లేదు. బ్రతుకు భారము చేత సతమతమైపోతున్నారు. చంచలత్వంతో పతనమైపోతున్నారు. విశ్రాంతి, సమాధానము కావాలంటే వినయ విధేయతతో యేసు ప్రభును మనసారా ప్రార్థించినప్పుడు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. దేవుని స్తుతించి ఘనపరచు. దేవుడు నీకు శాంతి, సమాధానము, దీవెన, నెమ్మదిని మరియు విశ్రాంతిని దయచేయునుగాక. ఆమేన్.